హరి ఓం. పరమ పూజ్య గురుదేవులు కారణ జన్ములు అయినటువంటి పూజ్యపాదులు స్వామి చిన్మయానందుల వారు చిన్మయ మిషన్ స్థాపించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశ విదేశాల్లో కూడా అమృతోత్సవాలు, చిన్మయ మిషన్ అమృతోత్సవాలు పేరుతో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల సందర్భంగా ఈ అమృతోత్సవాల నేపథ్యంలో ఇక్కడ రాజంపేటలో జరిగిన కార్యక్రమాలు లాంటివి వందలు వేలుగా చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. పరమ పూజ్య స్వామి చిన్మయానందుల వారిని గురించి, వారి యొక్క జీవనాన్ని, వారు సాధించినటువంటి లోక కళ్యాణ విషయాలని చెప్పుకోవాలంటే అది చాలా సుదీర్ఘమైనటువంటి విషయం అవుతుంది. అయినా క్లుప్తంగా పరిచయం చేసుకొని ముందుకెళ్ళిపోతాం. స్వామి చిన్మయానందుల వారు మహర్షి, గొప్ప యోగి. లోక కళ్యాణం కోసం తమ యొక్క స్వ ఇచ్ఛతో జన్మను తీసుకున్నటువంటి ఒక మహాపురుషులు అని మనకు అర్థమవుతుంది. ఒక ఓంకారం చెప్పండి. రెడీ, 1 2 3. ఓం మనం ఎలా బ్రతకాలి, ఇతరులతో ఎలా మెలగాలి అనే విషయంలో మన ఉపాధ్యాయులు, పెద్దలు పిల్లలందరికీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా మనకి ఏదైనా అవసరం ఉన్న వస్తువు, మీకు మామూలుగా పిల్లలకి ఏం అవసరాలు ఉంటాయి? ఎప్పుడైనా పిలిచి మర్చిపోతారు కదా, పెళ్లి మర్చిపోతారు, లేదో కొంచెం పిలిచి ఇస్తారా అని ఎవరైతే పిలిచి ఇచ్చారనుకోండి, వెంటనే ఏం చెప్పాలి? థ్యాంక్ యూ చెప్తారా? కింద ఏదైనా వస్తువు పడిందేమో, అక్కడే పడిన కొంచెం తీసుకురా అంటే వెంటనే ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ చెప్తున్నారా? అంటే చిన్నవాడికి పెద్దవాడికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం అని అందరూ చెప్తున్నారు కదా. థ్యాంక్ యూ అంటే ఏమిటి? ధన్యవాదములు. థ్యాంక్స్ అంటే ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఏది చిన్న చిన్న వస్తువులు మనకి ఇస్తే ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మనకి వర్షాలు ఎవరు కురిపిస్తున్నారు? వర్షాలు కదా. మరి ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా? చెప్పట్లే కదా. మన పంటలు పండించుకుంటున్నాం భూమికి కదా, భూమికి ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా? చెప్పట్లేదు. మనకి పైసా ఖర్చు లేకుండా సూర్యుడు వేడిని వెలుగుని ఇస్తూనే ఉన్నాడు కదా, సూర్యుడికి బిల్లు పెట్టారా? అట్లేదు. సూర్యుడికి థ్యాంక్స్ చెప్తున్నారా? అవునా? సో మనం బ్రతుకుతున్నాం, గాలి పీలిస్తున్నాం, వేడిని వెలుగును ఉపయోగించుకుంటున్నాం, భూమిని ఇన్ని ప్రపంచంలో ఉపయోగించుకుంటున్నాం. ఎవరైనా ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా? కాబట్టి చిన్న చిన్న వాడు చెప్తారు. మన జీవితానికి ఆధారం, మనకు అన్నింటినీ ఇచ్చి నడిపించేటువంటి ఒక మహాశక్తి ఈ ప్రపంచంలో ఉన్నది
అని గుర్తించాలి. అది విద్యా విధానానికి పరాకాష్ట. మనం చదువుకుంటున్నాం, ఏం చదువుకుంటున్నాం కొద్ది ప్రపంచాన్ని పరిశీలించి గుర్తించాలి. అది చదువుకి విలువ. అప్పుడు డబ్బులు సంపాదించుకోవడమే కాదు చదువు యొక్క లక్ష్యం. ప్రపంచాన్ని గుర్తించాలి, ప్రపంచంలో ఎలా బ్రతకాలి, ప్రపంచానికి ఆధారమైన శక్తిని పట్టుకొని మన లోపల కూడా ఆ శక్తిని బయటకు తీసుకొని అందరికీ ఉపయోగకరంగా బ్రతకాలి. మన జీవితం నలుగురికి ఉపయోగకరంగా ఉండాలి. లివ్ అండ్ లెట్ విత్ అదర్స్. నీవు బ్రతకాలి, నలుగురి జీవితానికి నువ్వు ఆధారం కావాలి. అలాంటి వారి జీవితాలే ఏమవుతాయి? ఆదర్శవంతంగా ఉంటాయి. కాబట్టి చదువుతో పాటు మంచి సంస్కారవంతులు దేశంలో ఉంటే అప్పుడు కుటుంబానికి, సమాజానికి, వ్యక్తికి మేలు జరుగుతుంది. అవునా? మనం పరోపకారం చేయాలా, అపకారం చేయాలా, ఉపకారం చేయాలా? ఏం చేయాలి? అంటున్నాం దేవుడు, భగవంతుడు అంటున్నాం. ఆ భగవంతుడికి మనము రోజు థ్యాంక్స్ చెప్పుకోవాలి, రోజు తలుచుకోవాలి, రోజు ప్రార్థన చేయాలి. అప్పుడే మన జీవితంలో మనకి ఒక వెలుగు, ఒక శక్తి మన లోపల నుంచి బయటకు వచ్చి మనము సుఖంగా ఉంటాము, నలుగురికి మేలు చేయగలం. అలాంటి ఒక మంచి సంస్కారాలని మనం ఎక్కడి నుంచి పొందాలి? దానికి మనకి భగవద్గీత, రామాయణం, భారతం, భగవద్గీత ఇలాంటివన్నీ కూడా మనకు అలాంటి విషయాల్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాయి. ఈ పిల్లలందరికీ కూడా భగవద్గీతలో ఉండే ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చిత్ర రూపంలో, అంటే బొమ్మల రూపంలో, సంవాద రూపంలో చూపించడానికి ప్రయత్నాన్ని మరి చిన్మయ హరిహర విద్యాలయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లలందరూ నిశ్శబ్దంగా, ఆనందంగా తిలకించి మంచి విషయాలు గమనించి మీ ఇంట్లో మీ పెద్దలందరికీ చెప్పండి. పెద్దలందరూ కూడా మీ పిల్లలకి ఈ విషయాలపైన ప్రత్యేకంగా అవగాహన కలిగించి ఈ రాజంపేట మండలం యావత్తు కూడా గీతా ప్రచారం జరగాలి, ఆధ్యాత్మిక ప్రచారం జరగాలి, విద్యాలయాలన్నింటిలో కూడా చక్కగా ఇలాంటి విలువలు పెరగాలి అనే ఒక ఆకాంక్షతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. హరి ఓం. ఈ కార్యక్రమం ఇంత భవ్యంగా జరగటానికి 5 రోజులుగాను, ఈ చివరి కార్యక్రమానికి కూడాను వెనక శ్రీ ఏ రమణయ్య సార్ కూడా వెళ్ళి ఆ అమ్మగారి దగ్గర ఆశీస్ తీసుకోవాల్సిందిగా ప్రార్థన. పూజ్య గురుదేవులు శ్రీ చిన్మయానందుల వారు భారత జాతి సాంస్కృతిక పునరుజ్జీవనానికై గంగామాత ప్రేరణతో 1951 డిసెంబర్ 31వ తేదీన పూనా నగరంలో జ్ఞానయజ్ఞ ఉద్యమానికి శ్రీకారం చుట్టి 75 వసంతములు పూర్తయిన తరుణంలో ప్రపంచవ్యాప్తంగా చిన్మయ మిషన్ సంస్థలన్నింటిలోనూ అమృతోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహంతో భగవద్గీత 15వ అధ్యాయం ఆధారంగా రూపొందించిన నాటకాన్ని ప్రదర్శించుటకు చిన్మయారణ్యం ఆశ్రమం ద్వారా నడుపబడే చిన్మయ హరిహర విద్యాలయ బాలబాలికలు మీ ముందుకొస్తున్నారు. దైవ చింతన, ధర్మాచరణ యందు ఆసక్తి కలిగిన భక్తులు, జిజ్ఞాసువులు ఈ ప్రయత్నాన్ని సహృదయంతో ఆమోదించి ఆస్వాదించగలరని ఆకాంక్షిస్తున్నాం. కాంచన సన్నిభం
सुरक्षितम्